వ్యాసస్మృతి షోడశ సంస్కారం యొక్క వర్ణన. శృతి స్మృతి విరోధం వస్తే శృతియే ప్రామాణ్యం. వివాహ విధి వర్ణన, స్నాన విధులు, నిత్య విధులు, గృహస్థాశ్రమ ప్రశంస. జీవంతి జీవితే యస్య విప్ర మిత్రాణి బాంధవాః జీవితం సఫలం తస్య ఆత్మార్థ కోన జీవతి. ఎవరి వలన మిత్ర బాంధవులు జీవిస్తున్నారో వారి జీవితం సఫలం. బ్రాహ్మణులలో రకాలు: సమబ్రాహ్మణ, బ్రాహ్మణ భృగుడు, ఆచార్య, పారణ్. వారణాసిలో మునులు అడుగుగా చెప్పినటువంటి స్మృతి. ఎత్ర ఎత్ర స్వభావైన కృష్ణసారో మృగ సదాచరితే తత్ర వేదోక్తో ధర్మ భవితుమర్హతి. బ్రాహ్మణాద్ పరమం తీర్థం న భూతం న భవిష్యతి. ఇంద్రియాణి వశీకృత్వా గృహ ఏవ వసేన్నరః తత్ర తస్య కురుక్షేత్రం నైమిషం పుష్కరాణి చ. పితుః శతగుణం దానం సహస్రం మాతృచ్యతే భగిన్యాం శతసహస్రం సోదరే దత్తం అక్షయం. ఇందుక్షయః పితాజ్ఞేయో మాతా చైవ దినక్షయః సంక్రాంతిః భగినీ చైవ వ్యతిపాతః సహోదరః. ఇది దానం విషయంలో. అలాగే బ్రాహ్మణేషు చ యత్ దత్తం తత్ ధనముఖ్యతమం, ధనం శేషం నిరర్ధకం. సమం బ్రాహ్మణే దానం ద్విగుణం బ్రాహ్మణ బ్రువే సహస్రగుణం ఆచార్యే అనంతం వేదపారగే. బ్రహ్మబీజ సముత్పన్నో మంత్ర సంస్కారవర్జితః జాతిమాత్ర ఉపజీవీ చ స భవేత్ బ్రాహ్మణః సమః. గర్భాదానాది మంత్రైః వేద ఉపనయన ఏవ చ అధ్యాపయతి నాధీతే స భవేత్ బ్రాహ్మణ బ్రువః. అగ్నిహోత్రీ తపస్వీ చ వేదమధ్యాపయేచ్చయాః సకల్పం సరహస్యం తం ఆచార్యం. ప్రచక్షతే ఇష్టిభిః పశుబంధై చాతుర్మాశైః తథా ఏవ చ అగ్నిష్టోమాదిభిః యజ్ఞేయః ఏన చేష్టం సంయమ్వాన్ మీమాంసతే చ యో వేదాన్ షడ్భిః అంగైః సవిస్తరైః ఇతిహాస పురాణాన్ని స భవేత్ వేదపారకాః. ఇట్లా బ్రాహ్మణ సంబంధంగా ఎవరు సమబ్రాహ్మణుడు, ఎవడు వేదపారకులు అనేది విషయంగా. అలానే మనం అప్పుడప్పుడు వింటూ ఉంటాం, మాతాపితృషు యత్ దద్యాత్ భ్రాతృషు శ్వశూరేషు చ జాయాపత్యేషు చ యదు దద్యాత్ సోనంతః స్వర్గ సంక్రమః. అలానే శతేషు జాయతే శూరః సహస్రేషు చ పండితః వక్తః శతసహస్రేషు దాతా భవతి వానం.